క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ యొక్క వీడియో చూస్తున్న మీకందరికీ అనంత జ్ఞాని అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలోను, అలాగే మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని నామంలోను వందనములు తెలియజేస్తున్నాము. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 1 వచనం నుంచి 28 వచనాలు ఉన్నాయండి. దేవుని దయ వలన చూడకుండా నేర్చుకోవడం జరిగింది. చూడకుండా చెప్పబోతుండగా కరెక్ట్ గా చెబుతున్నానో లేదో మీరు మీ బైబిల్ ఓపెన్ చేసి చూసుకొనవలసిందిగా ప్రేమతో తెలియజేస్తుంది. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 1 వచనం. శిక్షను ప్రేమించేవాడు, జ్ఞానమును ప్రేమించేవాడు, గద్దింపును అసహ్యించుకునేవాడు పశుప్రాయుడు. 2వ వచనం. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపించును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. 3వ వచనం. భక్తిహీనత వలన ఎవ్వరును స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కలదు. అలాగే 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు పుల్లు. 5వ వచనం. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. అలాగే 6వ వచనం. భక్తిహీనుని మాటలు నరహత్య చేయి పొంచి జూచు వారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. 7వ వచనం. భక్తిహీనుడు పాడై లేకపోవును, నీతిమంతుల ఇల్లు నిలుచును. 8వ వచనం. ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును, కుటిల చిత్తుడు తృణీకరింపబడును. 9వ వచనం. బేదలు సేద్యపరుచు క్రొత్త భూమి విస్తారముగా పండును. క్షమించండి, 9వ వచనం. ఆహారము లేకయున్నను తన్ను తాను పొగడుకొను వానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. 10వ వచనం. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును, భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. 11వ వచనం. తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారము సమృద్ధిగా దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు. 12వ వచనం. భక్తిహీనులు చెడ్డవారికి దోపుడు సొమ్మును అపేక్షించుదురు, నీతిమంతుల వేరు చిగుర్చును. 13వ వచనం. పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతులు ఆపదను తప్పించుకుందురు. 14వ వచనం. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. 15వ వచనం. మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు దేవుని ఆలోచనను అంగీకరించును. 16వ వచనం. మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును, వివేకి అయిన వాడు నిందను వెల్లడి పరచక ఊరకుండును. 17వ వచనం. సత్యవాద ప్రియుడు నీతి గల మాటలు పలుకును, పుటసాక్షి నోట మోసము కలదు. అలాగే 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. 19వ వచనం. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. 20వ వచనం. కీడు కల్పించు వారి హృదయమందు మోసము కలదు, సమాధాన పరుచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. 21వ వచనం.
నీతిమంతునికి ఏ ఆపద సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు. 22వ వచనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయము, సత్యవర్తనలు ఆయనకిష్టులు. మంచి మాట కదండి. అలాగే 23వ వచనం. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టుకుని, అవివేక హృదయుడు తన మూఢత్వమును వెల్లడిపరుచును. అలాగే 24వ వచనం. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. 25వ వచనం. ఒకని హృదయములోని విచారము దానిని కృంగజేయును, దయగల దేవుని మాట దానిని సంతోషపరుచును. 26వ వచనం. నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. 27వ వచనం. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. మంచి మాట కదండి దేవుని మాట. సోమరి అంట వేటాడినను పట్టుకొనడంట, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. అలాగే 28వ వచనం. నీతి మార్గములలో జీవము కలదు, దాని త్రోవలలో మరణమే లేదు. మంచి మాట కదండి. నీతి మార్గమున జీవము కలదు, దాని త్రోవలలో మరణమే లేదన్నాడు దేవుడు. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. మంచి మాట. మనం ఆలోచన చేస్తే దేవుని మాట మనకు బలాన్ని ఇస్తుంది, దేవుని మాట మనలను ధైర్యపరుస్తుంది, దేవుని మాట మనకు నెమ్మదినిస్తుంది, దేవుని మాట మనలను పాపానికి దూరంగా చేస్తుంది. దేవుని మాటలు అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనవి. దేవుని మాటలు మనకు ఆనందాన్ని ఇస్తాయి. దేవుని మాటలు మన జీవితానికి బ్రతుకు బాటలు. దేవుని మాటలు మనలను నిత్య జీవానికి నడిపించే జీవపు ఓటలు. వీళ్ళారా ఎంత మంచి మాటలో ఈ యొక్క వాక్యం ఏంటో మీరు ఆలోచించండి. దేవుని మాటలలో ఎంత శక్తి ఉంది, దేవుని మాటలలో ఎంత నెమ్మది ఉంది, దేవుని మాటలలో ఎంత బలం ఉంది. దేవుని మాటలు మన దావీదు కీర్తనలో దేవుడు రాయించిన మాట, దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఆనందించుచు దేవుని మాటలు మనకు ఆనందాన్ని ఇస్తాయి, దేవుని మాటలు మనకు సంతోషాన్ని ఇస్తాయి, దేవుని మాటలు మనలను బలపరుస్తాయి, కృంగిన వారిని దేవుని మాటలు లేవనెత్తాయి. కనుక ఈ వాక్యం విన్న మీరు ఆ బైబిల్లో రాయబడినట్లుగా చెప్పానో లేదో మీరు మీ బైబిల్ ఓపెన్ చేసి చూసుకోండి. ఒకవేళ ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే పొరపాటు జరిగి ఉంటే ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు జరిగి ఉంటే చూసుకోండి, ఏమైనా పొరపాటు చెప్పానండి. కనుక దేవుడు మనకు ఆదివారం నుంచి ఆదివారం వరకు 6 దినాలు మనకు ఇస్తున్నాడు. రోజుకి 24 గంటలు. 24 గంటలలో మనము బైబిల్ దగ్గర 24 గంటలు 144 గంటలైతే 144 గంటలలో ఒక 110 గంటలు మన పనులకు కేటాయించిన ఒక 34 గంటలు బైబిల్ దగ్గర కూర్చుంటే ఎన్ని అధ్యాయాలు చూడకుండా నేర్చుకోవచ్చు. మీరు కూడా ఆలోచించండి. ఈ వాక్యాన్ని వింటున్న మీరు కూడా బైబిల్ని ఇలాగే నేర్చుకుంటారని అధ్యాయాలు చూడకుండా ఆశిస్తూ, దేవాది దేవుడు ఇలా వాక్యం చెప్పే అవకాశం ఇచ్చినందుకు ఆయనకు వందనములు తెలియజేస్తూ ఈ యొక్క కొద్ది దేవుని మాటలు ముగిస్తూ ఉన్నాను.